ఈసారి బీజేపీ బిగ్ ప్లాన్ చేస్తుంది. కారు అధినేత ఫ్యామిలీనే టార్గెట్ గా కసరత్తు చేస్తుంది. 15 మంది బీఆర్ఎస్ అభ్యర్థులే లక్ష్యంగా లిస్ట్ రెడీ చేసింది. మంత్రులతో సరితూగే నేతలను రంగంలోకి దించుతుంది. 15 మందిలో సగం మంది ఓడినా లోక్సభకు పంపిస్తామని ఆఫర్ ఇచ్చింది. మొత్తం మీద కారును గ్యారేజ్కే పంపాలని కంకణం కట్టుకుని కమలం నేతలు ఎదురు చూస్తున్నారు. ఇంతకీ కమలం అధిష్టానం వదిలే అస్త్రం ఎలా ఉండబోతుంది? వాచ్ ది స్టోరీ. కేసీఆర్ ఫ్యామిలీపై బీజేపీ ఫోకస్. 15 మంది బీఆర్ఎస్ అభ్యర్థులపై ఫోకస్. ఫస్ట్ లిస్ట్ రెడీ చేసిన బీజేపీ అధిష్టానం. 15 మందిపై సగం మంది అభ్యర్థులు గెలిచేలా కసరత్తు. ఓడిన వారికి లోక్సభ స్థానాల్లో ఛాన్స్ ఇస్తామని ఆఫర్. కారును గ్యారేజీకి పంపేలా కసరత్తు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబ సభ్యులు పోటీ చేసే స్థానాలే ప్రధాన టార్గెట్గా బీజేపీ భారీ స్కెచ్ గీస్తోంది. గట్టి పోటీని ఇవ్వగలిగే అభ్యర్థులను ఆయా సెగ్మెంట్లలో బరిలోకి దింపడం ద్వారా వారిపై ఒత్తిడిని పెంచాలని పథక రచన చేస్తోంది. ఇప్పటికే ఇంటర్నల్గా రెడీ అయిపోయిన బీజేపీ ఫస్ట్ లిస్టులో కేసీఆర్ కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ ప్రభుత్వంలోని మంత్రులు పోటీ చేసే స్థానాల్లో బరిలోకి దిగనున్న 15 మంది అభ్యర్థులపై ఫుల్ క్లారిటీ ఇచ్చేశారని తెలుస్తోంది. అవన్నీ సంచలన అభ్యర్థిత్వాలే అని టాక్ వినిపిస్తోంది. గజ్వేల్లో కేసీఆర్ పై పోటీ చేయడానికి రెడీ అని బీజేపీ నేత ఈటెల రాజేందర్ చాలా కాలంగా చెబుతున్నారు. అంతేకాదు ఆయన తరచుగా గజ్వేల్కు వెళ్ళొస్తున్నారు. మరోవైపు కేసీఆర్ ఇలాఖాలో ఈటల ఎంత మేరకు ఓట్లను సంపాదించగలరనే దానిపై సర్వత్రా ఆసక్తికర డిబేట్ జరుగుతోంది. ఇక కేటీఆర్ ఇలాఖా సిరిసిల్ల నుంచి బండి సంజయ్ పోటీ చేస్తారని తెలుస్తోంది. వాస్తవానికి వేములవాడ నుంచి బండి సంజయ్కు ఛాన్స్ ఇవ్వాలని తొలుత భావించినప్పటికీ అక్కడి నుంచి బీజేపీ సీనియర్ నేత చెన్నమనేని విద్యాసాగర్ రావు కుమారుడు వికాస్ రావు పోటీ చేయనుండడంతో చేంజ్ జరిగింది. కేటీఆర్ పై సంజయ్ పోటీ చేస్తే బాగుంటుందని బీజేపీ జాతీయ నాయకత్వం సూచించిందని సమాచారం. ఇక కామారెడ్డిలో కేసీఆర్ పై ఎంపీ ధర్మపురి అరవింద్ను బరిలోకి దింపనున్నట్లు తెలిసింది. హరీష్ రావుపై సిద్దిపేటలో మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ లేదా మురళీధర్ రావును నిలబెట్టాలనే యోచనలో కమలదళం ఉంది.
ఇతర బీఆర్ఎస్ ముఖ్య అభ్యర్థుల సెగ్మెంట్లపై కూడా బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో సబితా ఇంద్రారెడ్డిపై కొండా విశ్వేశ్వరరెడ్డి, మహబూబ్ నగర్లో శ్రీనివాస్ గౌడ్పై డీకే అరుణను పోటీకి దింపే ఆలోచనలో ఉన్నారు. వనపర్తిలో మంత్రి నిరంజన్ రెడ్డిపై మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, కరీంనగర్లో గంగుల కమలాకర్పై మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి, నిర్మల్లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డిని పోటీకి దింపేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా ఈసారి అసెంబ్లీ బరిలోకి దిగనున్నారు. అయితే ఏ స్థానం నుంచి ఆయన పోటీ చేస్తారనే దానిపై ఇంకా క్లారిటీ లేదు. బీఆర్ఎస్ ముఖ్య నేతలను ఒత్తిడిలోకి నెడితే ఇతర సునాయాస స్థానాల్లో అడ్వాంటేజ్ లభిస్తుందని కమలదళం భావిస్తోందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 15 మంది బీఆర్ఎస్ ముఖ్య అభ్యర్థుల్లో కనీసం సగం మందినైనా ఓడించగలిగితే నైతిక విజయాన్ని సాధించినట్టు అవుతుందని బీజేపీ జాతీయ నాయకత్వం అనుకుంటోంది. బీఆర్ఎస్ ముఖ్య నేతలపై పోటీ చేయనున్న బీజేపీ కీలక నేతలు ఒకవేళ ఓడిపోయినా వారికి లోక్సభ టికెట్స్ ఇస్తామని జేపీ నడ్డా ఇప్పటికే హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. పూర్తి శక్తి సామర్థ్యాలతో బీఆర్ఎస్ ముఖ్య నేతలపై పోటీ చేయాలని బీజేపీ నేతలకు నడ్డా సూచించారని సమాచారం.